మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున మా మిత్రుడు గణేష్ గారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన మన దబ్బకాయలతో పాటు ఈ పప్పర పనస ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే మిత్రులారా, చాలామందికి పప్పర పనస అంటే తెలియదు. ఎందుకంటే నాతో పాటు ఉండే మిత్రుడే, ఆయనకి వ్యవసాయం గురించి కూడా తెలుసు. పప్పర పనస అండి ఇదంటే, పప్పర పనస అంటే ఎలా ఉంటుందండి, పనసకాయ తెలుసు కానీ పప్పర పనస తెలియదండి. ఇది సీజనల్గా కాస్తూ ఉంటుంది మిత్రులారా. కొంతమంది మన మిత్రులు ఏం చేశారంటే ఈ మధ్యన దాన్ని అంటుకట్టడం, లేదంటే వేరే వేరే రకాలుగా హైబ్రిడ్ విత్తనంగా చేసేసి చెట్టుని పాడు చేసేయడం జరిగింది. అంటే 360 రోజులు కాయడం. కానీ ఇది అట్లా కాదు మిత్రులారా, ఇది మన నాటిదే. ఇది సీజనల్గా కాస్తూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన మాకు పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అవకాశం మిత్రులారా, ఎవరైనా సరే విలేజ్లో ఉన్నవాళ్ళు ఖాళీ స్థలం ఉంటే 1-2 మొక్కలు ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి పెట్టుకుని